హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా శుభోదయం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని పరిచయం చేసి మనకు అందించిన మనందరి గురువు గారైన సుభాష్ పత్రి సార్‌కి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా ఉదయాన్నే మన ఒక ఉనికి గురించి ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం. నిన్నేమో వశిష్ఠ గీత గురించి తెలుసుకుంటూ, అలానే భగవద్గీత ఒక శ్లోకాలు, శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన ఒక బోధతో ఎంతో గొప్పగా తెలుసుకుంటూ ఉన్నాం జ్ఞానాన్ని. ఆ చక్కటి జ్ఞానాన్ని ఈరోజు అందించడానికి మనతో పాటు విజయలక్ష్మి మేడం గారు భీమవరం నుంచి మన జూమ్ సెషన్‌కి ఇచ్చేస్తున్నారు మాస్టర్స్. మేడంని సగర్వంగా మన జూమ్ సెషన్‌కి ఇన్వైట్ చేస్తున్నాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ జూమ్ సెక్షన్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నమస్కరిస్తూ ఈరోజు క్లాస్ ప్రారంభించుకుంటున్నాం. ఎలా అయితే ఒక రాగి పాత్ర ఉంటే మరి దాన్ని ఆ కిలిం పట్టేస్తుంది అనమాట. మళ్ళీ దానికి రోజు తోమితే ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా మన యొక్క స్వరూపము కూడా, నేను అనేది కూడా ఈ మేనుతోటి మరి ఇంద్రియాలతోటి వీటితోటి మురికి పట్టేస్తుంది అనమాట. ఈ మురికి దానికేమో మరి ఎలా అయితే వాడుతూ ఉంటే మురికి పడుతుందో, మళ్ళీ తోమితే తెల్లగా వస్తుందో, అలా దీనికి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మరి యాసిడ్ పోసి కడగాలన్నమాట. ఈ కిళము ఆత్మకి అనాత్మది ఇంద్రియాలు నేను అనే కిళం పట్టేసింది కదా, అనేక జన్మల నుండి పట్టింది. ఈ జన్మలో కూడా అదే, అనేక జన్మల్లో కూడా అదే భావన, ఈ జన్మలో కూడా అదే భావన. కాబట్టి ఆ భావన మారి మళ్ళీ నేను అనాత్మ కాదు, నేను ఆత్మని, ఈ దేహము నేను కాదు, నేను ఉనికి స్వరూపాన్ని, చైతన్య స్వరూపుణ్ణి, సత్తుజిత్తు ఆనంద స్వరూపుణ్ణి, మార్పు లేని వాడిని, మారే అసలు మారేదే నేను కాదు. ఈ మార్పు చెందే దేహము, ఇంద్రియాలు ఇవి నేను కాదు, మార్పు లేని వాడిని నేను. నేనే ఈ మేనును ధరించి దీని యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను. దీనికి నడవడం రాదు, మాట్లాడడం రాదు, దీనికి చూడడం రాదు, దీనికి చేయడం రాదు, మనసుకి సంకల్పించడం రాదు, బుద్ధికి నిశ్చయించడం రాదు, అహంకారానికి ఓంకరించడం రాదు, మరి చిత్తానికి చింతించటం రాదు. ఇవన్నీ కూడా యొక్క కారులో ఆ యొక్క స్టీరింగ్ అటు ఇటు ఎట్లా తిరగదో, డ్రైవర్ యొక్క సత్తా చేత ఎట్లా తిరుగుతూ ఉందో, మరి క్లచ్, బ్రేకు, ఎక్సిలేటర్ కూడా వాటంతటవి ఆన్ అండ్ ఆఫ్ జరగవో, మనిషి యొక్క సత్తా చేత ఎట్లా జరుగుతూ ఉన్నవో, అలా ఇక్కడ కూడా ఈ శరీరంలో ప్రతి పార్టు కూడా, కారులో ప్రతి పార్టు కూడా మనిషి స్వాధీనంలోనే ఎట్లా ఉన్నవో, మనిషి చేత ఎట్లా నడపబడుతూ ఉన్నవో, అలా ఈ దేహం అనేది సాక్షికి ఒక వాహనం అన్నమాట. సాక్షి అంటే ఎవరో ఎక్కడో అని మళ్ళీ సందేహాలు కలుగుతాయి. కానీ ఆ సాక్షి అనేది నేను 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 అంటూ ఉందన్నమాట. మరి ఆ నేను ఎలాంటిది? అది పుట్టేదా, పెరిగేదా, మరణించేదా? లేకపోతే దానికి ఏమైనా చిన్న తెలివితేటలా, లేకపోతే అనంతమైన తెలివితేటలా?
మరి దానికి మన కళ్ళులాగా దానికి ఏమన్నా చిన్న చిన్న కళ్ళు ఉన్నాయా, చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయా, మరి లేకపోతే చిన్న చిన్న చేతులు ఉన్నాయా? కానీ దానికి ఏ కళ్ళు కాళ్ళు లేవు. కానీ ఈ కాళ్ళని నడిపిస్తుంది, ఈ చేతుల్ని చేయిస్తుంది. తన చేతులు అన్నమాట, తాను చేతులు కాదు, తన చేతులు. తను తెచ్చుకున్న వాహనం కాబట్టి ఇది. ఈ వాహనం ద్వారా భూమి మీదకొచ్చి మళ్ళీ భూమి మీద ఈ వ్యవహారం అంతా చేసి వచ్చినప్పుడు, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు దానికి ఏ వాహనము లేదు, తానుగానే ప్రవేశించింది. దాన్ని సూక్ష్మ శరీరము అంటారనమాట. ఆ సూక్ష్మ శరీరం ప్రవేశించి 9 నెలలు ఆ యొక్క రక్తం ఈ చొక్కా తొడుక్కోవడం జరిగింది. తల్లి గర్భంలో జరిగింది కాబట్టి ఇది ఎటువంటి చొక్కా, ఇది చొక్కానా లేకపోతే ఇంకేంటి అనేది ఎవ్వరికీ కూడా తెలియల. ఎవరికి వాళ్ళు పుట్టిన తర్వాత మరి ఆటపాటలతో సరిపోయింది వాడికి. తర్వాత భార్యాభర్త వాటితో సరిపోయింది. తలెత్తి చూడ్డానికి, మరి తన గురించి ఆలోచించడానికి ఏమాత్రం కూడా సమయం దొరకల. ఎందుకంటే రుణాల యొక్క బలం అలా ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు గత జన్మలో దేహము నేను అని చేసిన యొక్క ఆ కర్మలన్నీ కూడా ఏ క్షణము కూడా తీరిక లేకుండా, యథార్థం గురించి ఆలోచించకుండా అలా ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే గహన కర్మణో గతి అన్నారనమాట. కర్మ సిద్ధాంతము చాలా లోతైనదనమాట. దాన్ని ఓపెన్ చేసామా, దాన్ని తెలుసుకుందాం అని అనుకున్నామా అంటే ఈ జన్మంతా ప్రయత్నించినా మరి అది తెలియబడదనమాట. అందుకనే మరి కర్మ సిద్ధాంతం జోలికి వెళ్ళొద్దు అర్జున. మరి అది చాలా లోతైనది, అది తెగే పంచాయతీ కాదు ఈ జన్మలో. కాబట్టి కర్మ కాదు, కర్మని ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో దాన్ని తెలుసుకోవడానికి చాలా తేలికైన మార్గం అది. అది సత్యం, అది ఇది అసత్యమని చెప్పడం జరిగింది పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి, శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఎవరైతే, ఏ మానవుడైతే భూమి మీదకి వచ్చిన తరువాత, ఒక వయసు వచ్చిన తరువాత మరి కర్మల్ని ఆచరించుకుంటూ పెళ్లి మానేసి భగవంతుని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. పిల్లల్ని కనడం మానేసి భగవంతుని తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. లేకపోతే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మానేసి భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జరుగుతూనే చక్కగా భగవత్ తత్వాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. ఏంటి 24 గంటల సమయం ఉంది కదా! ఈ 24 గంటల సమయాన్ని మరి 1 గంట కేటాయించుకోవడం మొదలుపెడితే మిగతా టైం అంతా కూడా దానికి తోడ్పడినట్టుగానే ఉంటుందన్నమాట. ఏదో క్షణం గుర్తొస్తూనే ఉంటుంది. పరమాత్మ ఏమన్నాడంటే, నా కొరకు ఎవరైతే ఒక అడుగు వేస్తారో అర్జున, మరి 9 అడుగులు నేనేస్తాను అన్నారన్నమాట. మరి జన్మ దేనికొచ్చింది? తనని తాను తెలుసుకోవడానికొచ్చిన జన్మిది. ఎవరైతే తనని తెలుసుకుంటారో అట్టి వాళ్ళు మళ్ళీ ఈ మాంసభాండం అనే చొక్కాలు ధరించాల్సిన అవసరం లేదనమాట. అట్టివాళ్ళు. మరి ధరించకపోతే ఏమైపోతుందా? నేను ఏమైపోతుంది? నేను శరీరము ధరించక ముందు ఉంది. మరి శరీరము ధరించినాక ఉంది. శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా నేననేది ఉంది కదా! అది అవినాశితు తద్విద్ధి येन సర్వమిదం తత్ వినాశం అవ్యయస్యాస్యాత్ నకచ్చిత్ కర్తుమర్హసి అని చెప్పడం జరిగింది కదా! మరి అది నాశరహితమైన స్వరూపము కదా నేను అనేది. కాబట్టి అది ఈ శరీరం రాకముందు కూడా నేను ఉన్నాను కదా! మరి ఎలా ఉన్నాను? మరి ఏ రకంగా ఉన్నాననేది ఎవరైతే ఈ జన్మకొచ్చిన తరువాత కొంచెం తీరిక చేసుకుని దాన్ని ఎవరికి వాళ్ళు తన ముఖాన్ని చూసుకోవడం జరగదో, అలాగా ఇక్కడ తన తన స్వరూపము గురించి తనకి తాను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా, ఎన్ని గ్రంథాలు చదివినా, భగవద్గీత తిరగేసి బోర్లేసి చదివినప్పటికీ అది అర్థం కాదనమాట. ఏ గ్రంథం చదివినా కూడా అర్థం కాదు. గ్రంథి భేదన అనేది జరిగినప్పుడే గ్రంథాలు అర్థమవుతాయి. అంతవరకు చదువుతూనే ఉంటాం, కానీ అవి మర్చిపోవడం జరుగుతుంది.
ఆ క్షణం ఏదో అర్థమైనట్టుగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ వెంటనే మరుపు అనేది వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే గ్రంథి భేదన జరిగిందో అప్పుడు గ్రంథాలు చక్కగా అర్థమవుతాయి. ఎందుకు అర్థమవుతాయి అంటే గ్రంథము వేరు తను వేరు కాదు కదా. తానే గ్రంథము, గ్రంథమే తాను అన్నమాట. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు గ్రంథాలంటే. అంతేగాని పురాణాలు కాదు. రాముడి చరిత్రలో, రంగడ చరిత్రలో కాదు, పురాణాలు కాదు. వేదముల యొక్క సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత, భగవద్గీత యొక్క సారము బ్రహ్మసూత్రాలు అన్నమాట. వీటిని ప్రస్థానత్రయము అన్నారు. ఎవరైతే ఈ ప్రస్థానత్రయము తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటారో అట్టి వాళ్ళకి సందేహం అనేది ఉండదు. ఈ సృష్టిలో ఏది కూడా సందేహం అనేది ఉండదు. ప్రతి దానికి ఆన్సర్ వస్తుంది. ఏది చదివినా అర్థమవుతుంది అనమాట. గ్రంథి వేదన అంటే మరి గ్రంథి వేదన అంటే చిత్తు జడము కలిసిపోయింది కదా. జడ చైతన్యాలు రెండు కలిసిపోవడం జరిగింది. మరి చైతన్యము జడముతో సాంగత్యం చేసి ఇదే నేను అని దాంట్లో స్ట్రక్ అయిపోవడం వల్ల అందుకని ఏది గుర్తుండదు అనమాట. దీని తెలివితేటలు ఎంత అంతంత మాత్రమే కదా. దేహం యొక్క తెలివితేటలు, మనసు యొక్క తెలివితేటలు మరి చాలా చిన్ని కించిత్వాది భావాలు కదా. ఈ భావాలన్నీ కూడా సంసారము చూస్తేనేమో పెద్దదైపోయింది, మరి సాధన చూస్తేనేమో చిన్నదైపోయింది అనమాట. కాబట్టి ఆ సంసారం అనే ఆ పెద్ద సంసారములో మరి ఈ చిన్న సాధన సరిపోదన్నమాట. అందుకని గుర్తుండవు. ఎప్పుడైతే అనంతమైన స్వరూపము నేను, సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి నేను, సత్ అంటే మార్పు లేని వాడిని, త్రికాలాల యందు మార్పు లేని వాడిని. త్రికాలాలు అంటే జాగ్రత్త స్వప్నముగా మారిన, స్వప్నము సుషుప్తిగా మారిన, మూడవస్థల్లో కూడా మార్పు లేకుండా ఉన్నాను. జాగ్రత్తలో నేనే ఉండి ఈ జాగ్రత్త అవస్థను నడిపిస్తూ ఉన్నాను. స్వప్నములో కూడా నేనే ఉండి ఈ స్వప్నాన్ని నడిపిస్తూ ఉన్నాను. సుషుప్తిలో నేనే ఉండి నేనుగానే ఉన్నాను. కానీ అక్కడ నేనుగా ఉన్నప్పటికీ కూడా మేలుకొన్న తర్వాత అక్కడ ఎవరున్నారు అనేది చెప్పలేకపోతూ ఉన్నాడు అనమాట. అందుకని మూడవస్థలు మారుతూ ఉన్నా నేను మారట్లేదు అని ఎవరైతే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటారో, మార్పు లేని స్వరూపము నేను ఎవరైతే తెలుసుకుంటారో అట్టివాడు ఏ గ్రంథము చదివినా అర్థమవుతుందన్నమాట. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యం అనేది చక్కగా అర్థమవుతుంది. గ్రంథి భేదన అనేది జరుగుతుంది అనమాట. గ్రంథి భేదన అంటే చెప్పాను కదా ఇప్పుడు. చిత్తు జడముతో సాంగత్యం చేసి ఈ దేహమే, జడమంటే దేహము కదా, మరి చిత్ అంటే దేహి కదా. ఈ జడము, ఈ శరీరమే నేనని మరి దాంతో తాదాప్యం చెంది దాని ఆకారం అయిపోయాం కనుక ఒక్క జన్మదైతే మరి అంత మరుపు రాదు. ఒక్క జన్మ తాదాప్యం అయితే అంత మరుపు రాదు. కానీ అనేక జన్మల్లో ఇట్లానే శరీరం ధరించటం, మళ్ళీ ఇది నేను అనుకోవడం, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, ఇట్లా పుడుతూనే ఉన్నారు, మరణిస్తూనే ఉన్నారు. దాన్ని మరవడం జరిగిందనమాట. అందుకని ఎవరైతే మరి దాన్ని తెలుసుకుంటారో, భూమి మీదకి వచ్చిన తర్వాత, మానవ జన్మకు వచ్చిన తర్వాత ఒక్క మానవ జన్మలోనే తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఆ జన్మలోనే అంటే మానవ జన్మ ఎంత గొప్పదో, అన్ని జన్మలు 84 లక్షల జన్మల కంటే మానవ జన్మ ఉత్తమోత్తమైన జన్మ ఎట్లా అయ్యిందో అలా ఇక్కడ 3 అవస్థల్లో ఈ జాగ్రత్త అవస్థ అనేది చాలా గొప్ప అవస్థ అనమాట. ఇది ఏంటంటే ఈ జాగ్రత్త అవస్థ జంక్షన్ లాంటిది అనమాట. ట్రైన్లు జంక్షన్లో ఎట్లా అయితే ఎటు వెళ్ళాలి అనేది ఎలా అక్కడ విడదీస్తారో, అక్కడ ఏ రూటుకి ఆ రూట్ ఎలా విడదీస్తారో ఆ జంక్షన్ అనేది అలా ఇది జంక్షన్ అనమాట. మానవ జన్మ అనేది, ఈ మానవ జన్మ అనే జంక్షన్లో మానవేతర జన్మలకు వెళ్ళాలా, లేకపోతే మాధవ జన్మకి మాధవుడిగా ద్విజన్మ ఎత్తాలా, జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితిని పొందాలా అనేది ఎవరికి వాళ్ళు ఈ జన్మలోనే నిర్ణయించుకోవాలన్నమాట. ఈ జంక్షన్లో ఇంక ఉన్న దాంట్లో స్వప్నావస్థలో విచారణ చేయడం కుదరదు. సుషుప్తి అవస్థలో కూడా పనిముట్లు లేవు కాబట్టి విచారణ చేయడానికి కుదరదు.
కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో ఎవరైతే నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, అసలు ఈ జన్మ యొక్క సార్థకత ఏంటి, పుట్టినప్పుడు మరి భర్త రాలేదు, బిడ్డలు రాలేదు, ఒంటరిగానే వచ్చాను, మధ్యలో భార్య భర్త వచ్చారు, తర్వాత బిడ్డలు వచ్చారు, తర్వాత సంసారం అనేది ఏర్పడింది, ఒక కుటుంబంగా. మరి ఆ కుటుంబంలో నలుగురైనా ఐదుగురైనా అలా ఉండటం జరిగింది. మన కుటుంబం మన వాళ్ళు అనే భావనతో చక్కగా అందరూ కలిసి మెలిసి ఉండటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఏ క్షణమైనా అవ్వచ్చు, మళ్ళీ ఇది విడిచిపెట్టేయడం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు కూడా. ఎవరి ముందు ఎవరి వెనక అనేది నిర్ణయించడానికి ఎవరి ప్రారంధం ఎంతవరకు ఉందో, ఎవరి ఆయుష్ ఎంతవరకు డిజైన్ చేసుకుని భూమి మీదకి వచ్చారో అంతవరకు ఉంటారు, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అది బాల్యంలో అవ్వచ్చు, అది యవ్వనంలో అవ్వచ్చు, కౌమారంలో అవ్వచ్చు, వృద్ధాప్యంలో అవ్వచ్చు. ఏ ఏ అవస్థలో ఏ స్థితిలో అయినా సరే శరీరాన్ని విడిచిపెట్టడానికి ఇతనికి నూరేళ్ల ఆయుష్, నూరేళ్లు ఉంటాడు అని గ్యారంటీ లేదనమాట. ఎవరికి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మరి 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 60 ఏళ్ళ జీవితం ఉంది అని అనుకుంటారు, కానీ గ్యారంటీ లేదు. ఈ లోపల ఏ క్షణమైనా ఏదో ఒకటి జరిగి మరణించవచ్చు అని అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే, ఇది ఈ విచారణ లేనప్పుడు ఏమనుకుంటారంటే, ఒక 1,00,00,000 సంవత్సరాలు బతుకుతామేమో అన్నట్టుగా ఫౌండేషన్ వేసుకుంటూ ఉంటాం అనమాట మానవులు అనేవాళ్ళం. అంతేకాని ఆయుష్ 100 ఏళ్ళు, ఆ 100 ఏళ్ళ ఆయుష్లో కూడా గ్యారంటీ లేదు. ఏ క్షణమైనా ఇది పడిపోవచ్చు. దానికోసం 24 గంటల సమయం అవసరమా అనేది కొంచెం గత జన్మ యొక్క సంస్కారం ఉన్నవాళ్ళు ఆగి ఆలోచిస్తారనమాట ఈ పరుగులో. ఏ సంసారం అనేది పరుగే కదా, ఉదయం నుంచి రాత్రి దాకా పరుగు పెట్టినా కూడా ఇది అవ్వదు. ఈ సంసారం అనేది తెవలదనమాట, తెగే పంచాయతీ కాదు. దాన్నే కర్మ సిద్ధాంతము అన్నారనమాట. కర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే అని అక్కడ చెప్పడం జరిగింది. మరి దేని కొరకు కర్మ జరుగుతుందంటే దేహము కొరకే కదా కర్మ అంతా కూడా. దేహికి కర్మ అవసరం లేదుగా, నేను తినదు కదా, దానికి వంట వార్పు అవసరం లేదు కదా. మరి నేను మరి దానికి ఏమైనా పోషణ కావాలా, దానికి స్నానం చేయించాలా, దానికి బట్టలు కట్టాలా, నేను ధరించిన దేహానికి ఆహారం పెట్టాలి, నేను ధరించిన శరీరానికి పెళ్లి పేరంటాలు ఉన్నాయి, దీనికి హాస్పిటల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేనుకి మరి ఏ వస్త్రము అక్కర్లేదు, ఏ ఆహారము అక్కర్లేదు, ఏ స్నానము అక్కర్లేదు. అది ఆకారం లేనిది కదా, నిరాకారమైనది కదా. కానీ నేను ధరించిన వాహనానికి మాత్రం స్నానం కావాలి, బట్టలు కావాలి, ఎన్నో డిపార్ట్మెంట్లు కావాలి, డబ్బులు కావాలి, దీనికి ఆహారం తినడానికి, దీనికి వస్త్రం కట్టడానికి మళ్ళీ వస్త్రాలు కావాలి, ఎన్ని కావాలి దీనికి, మళ్ళీ ఎన్ని కాస్మెటిక్స్ కావాలి దీనికి, మళ్ళీ శరీరానికి పూయడానికి ఎంత ధనం కావాలి దీనికి పోషణకి. మరి పుట్టిన కాడి నుంచి మరణించే వరకు ఈ దేహం అనేది ఎన్ని బస్తాలు రైస్ తిందో, ఎన్ని డబ్బాలు నూనె తాగేసిందో మరి చూడాలన్నమాట. ఎన్ని స్వీట్లు తిందో, ఎన్ని హాట్లు తిందో. మరి ఎలా ఎలా చామదేరిపోయింది అంటారు కదా, ఒక చెట్టు ఉందంటే చామదేరిపోయిందని. అలా ఇది మరణించే సమయంలో ఈ దేహం అనేది చామదేరిపోతుంది అనమాట. తిని 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 చామదేరిపోతుంది. అందుకే అలా ఎప్పుడైతే మరి చర్మచక్షువులతో చూసింది ఎంతవరకు అంటే ఒక పరిధి అనమాట. కానీ అపరిమితమైన నేత్రం ఒకటి ఉంది అని మనకు తెలియలేదు. ఈ పరిధిలో ఉన్న నేత్రాలే సత్యం అనుకున్నాం. మరి శరీరము ఎంతవరకు అంటే కొంతవరకే తప్ప ఇది కొంతవరకు ఎగరగలదు, అంతకన్నా ఎగరలేదు కదా. మరి నేను అనేది అంతటా ఉంది కదా, అది అంతటా నిండి నిమిడీకృతమైంది. శరీరం ఎంతవరకు ఉంది, 3.5 జానలం. ఈ యొక్క బొమ్మ 3.5 జానలు ఉందన్నమాట ఈ శరీరం అనేది, దీని ఆవరణ అనేది. కానీ ఎంత పవరగలది అంటే అనంతమైన స్వరూపాన్ని మరి మరిపించేసింది అనమాట. అటువంటి స్వరూపము మళ్ళీ తెలిసిన వాళ్ళని ఆశ్రయించి
మళ్ళీ ఎవరైతే తెలుసుకుంటారో రోజు మళ్ళీ నేను అది కదా, నేను ఇది కాదు కదా, నేను జనన మరణాలకి అతీతమైన వాణ్ణి కదా, మరి ఈ జనన మరణాలు ఉండేది నేను తొడుక్కున్న చొక్కాకి జననం ఉంది, మరణం ఉంది, నాకు లేదు అని, నేను సుఖ దుఃఖాలకి అతీతమైన వాణ్ణి కదా, మరి నేను ధరించిన ఈ యొక్క మనసుకి సుఖము దుఃఖము ఉంది, నాకు సుఖము లేదు దుఃఖము లేదు అని, నేను అనంతమైన స్వరూపాన్ని అని, అలా మరి నాకు ఆకలి దప్పికలు లేవు, నేను ధరించిన ప్రాణానికి ఆకలి దప్పికలు ఉన్నాయి, నాకు ఆకలి లేదు దప్పిక లేదు, నా ప్రాణానికి ఉంది అని ఎవరైతే నిత్యము కూడా మన్నన చేస్తూ ఉంటారో అప్పుడు దీని యథార్థమైన స్థితి ఎదురుపడుతుంది అన్నమాట. ఇది జడమని, ఇది అమృతమని, ఇది జడమని, దీని యొక్క అమృత జడ దుఃఖముతో కూడినది అని, ఇది పుట్టినప్పుడు దుఃఖమే, పెరిగినప్పుడు దుఃఖమే, మరణించినప్పుడు కూడా దుఃఖమే. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మరి ఏ చిన్న విషయానికి కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దీని స్వభావమే దుఃఖము కాబట్టి అలా దాని స్వభావాన్ని చూపిస్తుంది అన్నమాట. కానీ ఇది నేను కాదు కదా, ఇది నేను ధరించిన ఇది మేను కాబట్టి నేను ధరించిన దానికి లక్షణాలన్నీ ఉన్నాయి కానీ నాకు లేవు అని, నేను మరణము లేనివాడిని అని, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితు మర్హసి అన్నారు కదా. మరి ఇది ఎలా అయితే పుట్టినవాడు మళ్ళీ మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, దాన్నే పునరపి జననం పునరపి మరణము అన్నారనమాట. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ శరీరానికి ఒకవేళ పోయే సమయం వస్తే పోయినా నష్టమే ఉంది, మళ్ళీ మెటీరియల్ ఉంది కదా, మళ్ళీ ఇంకో చొక్కా తొడుక్కోవచ్చు కదా, మళ్ళీ తయారు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మట్టి ఉందంటే కుమ్మరేమైనా దిగులు చెందుతాడా ఏంటి? కొండ పోతే మళ్ళీ ఇంకో కొండ ఎలా తయారు చేసుకుంటాడు? ఒక నగ చెడిపోతే బంగారం ఉంది కదా, మళ్ళీ అది ఇంకో నగగా తయారు చేసుకోవచ్చు కదా. అలా సాక్షి ఈ దేహము పోయినప్పటికీ మరి యొక్క దేహాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మెటీరియల్ పంచభూతాలనే మెటీరియల్ ఉంది కదా, మరి మహాభూతాలు అంతటా ఉన్నాయి కదా. సమిష్టి మీద భూమి మరి కొలబద్దకి అంతనంత భూమి ఉంది, కొలబద్దకి అందనంత ఆకాశం ఉంది, కొలబద్దకి అందనంత జలం ఉంది, కొలబద్దకి అందనంత అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది, బోల్డ్ ఉంది కదా. ఎన్ని బొమ్మలు చేసుకున్నా తరగవు కదా. బోల్డ్ మెటీరియల్ ఉంది. నేనా పోయేది కాదు, మేనా పోయినా ఇంకో మేను ధరించవచ్చు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు మానవుడు? ఎందుకు అశాంతిగా ఉన్నాడు? ఎందుకు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాడు అంటే యథార్థము తెలియకపోవడం వల్ల ఇన్ని రోగాలకి కారణం అవుతుందన్నమాట. ఇంత దుఃఖానికి కారణమవుతుంది యథార్థం మరవడం వల్ల. ఈ దుఃఖానికి కారణమైంది, ఇంత అశాంతికి కారణమైంది అనమాట. ఎప్పుడైతే తాను శాంతిగా ఉన్నాడో ఆ కుటుంబంలో అందరినీ కూడా శాంతిగా ఉంచడానికి అర్హుడవుతాడు. అసలు తానే శాంతి లేనప్పుడు జీవుడు వాస్తవానికి సత్య సంకల్పుడు. అతడు దేనిని ఎట్లా సత్యముగా భావిస్తాడో అతనికి అది అట్లే అనుభవం అవుతుంది అని అతడు నేను పంచభూత వికారమగు ఈ శరీరమునే అని తలచినప్పుడు, భగవద్గీత కూడా అదే చెప్పింది కదా, శరీరము నువ్వు కాదు, నువ్వు దేహము నువ్వు కాదు, దేహి నువ్వు అని. ఇక్కడ వశిష్ఠుల వారు కూడా రాముడికి అదేమో కృష్ణుడు అర్జునుడికి చెప్పారు, ఇదేమో వశిష్ఠుల వారు రాముడికి చెప్తున్నారు. ఏమనంటే ఈ శరీరము మరి ఇది పంచభూతాలతో తయారైంది, పంచభూత వికారమగు ఈ శరీరము ఎవరైతే నేనని తలుస్తారో ఈ పార్థివ శరీరము, ఆ శరీరము తాను అనుకున్నప్పుడు అదే అయిపోతూ ఉన్నాడు అనమాట. మరి ఏది సత్యము ఏది అసత్యమో తెలియకుండా ఈ యొక్క మానవ జన్మకు వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చి రామ మరి అసత్యములోనే జీవిస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇలా బ్రహ్మము సర్వదా నిత్య సత్యమై శుద్ధమై శాంతమై వెలుగుచూ ఉన్నది.
మరి ఈ వెష్టి సమిష్టిలో ఉండని లేకుండాని బ్రహ్మమునకు వచ్చే లోపం ఏమీ ఉండదు. తటాకము గాని అందలి మొత్తము జలము గాని లేక కొద్ది జలము గాని ఉన్నా లేకున్నా భీకర తరంగములు పొందిన సుడిగుండములు ఏర్పడిన పైనున్న ఆకాశమునకు లోటేమిటి చెప్పు. అంటే ఒక నది ఉంది అంటే ఆ నదిలో నీరు ఉంది అంటే ఆ నీరు పెద్ద కెరటాలు వచ్చినా చిన్న కెరటాలు వచ్చినా ఒకవేళ ఆ నదిలో సుడిగుండాలు వచ్చినప్పటికీ కూడా దానికి ఆధారమైన ఆకాశం ఉంది పైన, అంటే ఖాళీ. దాంట్లో కూడా ఖాళీ ఉంది కదా ఆకాశము. ఆ ఆకాశానికి లోటు ఏమన్నా ఉందా, నష్టం ఏమైనా ఉందా? లేదు కదా రామా అని చెప్తున్నారనమాట. జలాశయములోని ఒక భాగము ప్రకటితమగుచున్న ప్రతిబింబిస్తున్న ఆకాశము వెష్టి అని, మొత్తము జలములో ప్రతిబింబిస్తున్న ఆకాశము సమిష్టి అని అన్నారు కదా. అంటే ఇప్పుడు ఒక నది ఉందంటే దాంట్లో మనం నుంచున్నాం, నిలబడితే ఏమవుతుందంటే దాంట్లో ప్రతిబింబిస్తాం కదా. ప్రతిబింబించినప్పుడు అది ఏమవుతుంది? అది వెష్టి. వెష్టి అంటే ఒకదానిని వెష్టి అన్నారు. సమిష్టిని ఏమన్నారు? సమిష్టి అంటే అంతటా ఉన్నదాన్ని సమిష్టి అన్నారనమాట. విరాట్ పురుషుడు, సమిష్టి జీవుడు, హిరణ్య గర్భుడు మనం ఇది వరకు చెప్పుకున్న అవ్యాకృతుడు, హిరణ్య గర్భుడు, ఇవి హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు, అవ్యాకృతుడు. అంటే జాగ్రత్తలోనేమో విరాట్ పురుషుడుగా ఉన్నాడు, తర్వాత హిరణ్య గర్భుడుగా ఉన్నాడు, గాఢ నిద్రలో అవ్యాకృతుడుగా ఉన్నాడు సాక్షి అని మనం ఇది వరకు చెప్పుకున్నాం. అంటే భగవద్గీతలో కూడా ఇక్కడ యోగ వశిష్టంలో కూడా వశిష్ఠుల వారు అదే బోధిస్తున్నారు. శాస్త్రం అనేది అందరికీ కూడా ఒక్కటే, వేరువేరుగా లేదు. ఆత్మ అనేది అందరిలో సమానంగా ఎలా ఉన్నదో శాస్త్రం కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శాస్త్రాన్ని ఆశ్రయించాలన్నమాట. ఆ శాస్త్రం అనేది వేదముల యొక్క సారం కదా. మరి ఓ మృత్యువ, ఈ జీవుడిపై దృష్టాంతరములోని జలాశయమునకు సంబంధించినది ఆకాశము వలె నేను బ్రహ్మమునే అనునట్టి జ్ఞానానుభవము దృఢత్వముచే నిన్ను అధిగమించి వేస్తున్నాడు. మన ఈ ఆకాశుడే విరాట్ పురుషుడు. ఎందుచేత అంటే భూమికి ఒక దానికి ఒక ఆవరణ ఉంది, అంటే కొంత భాగం ఉంది. మరి జలము కూడా కొంత భాగం ఉంది, అగ్ని కూడా కొంత భాగం ఉంది, వాయువు కూడా కొంతవరకు ఉంది. కానీ ఆకాశం అనేది అంతటా ఉంది కదా. సముద్రంలో ఉంది, భూమిలో ఉంది, మరి జలములో ఉంది, అగ్నిలో ఉంది, అన్నిట్లో కూడా ఆకాశం అనేది ఉంది. ఆకాశం అంటే 4 భూతాలకి పైన ఉంది కదా. మరి 4 భూతాలు కొద్దిగా ఏమైనా కొంచెం ఆకారము ఉన్నాయి, కానీ ఆకాశానికి ఏమాత్రం కూడా కంటితో మన శరీరంలో ఏ ఇంద్రియము కూడా ఆకాశాన్ని చూడలేదు. అయితే మరి ఆకాశాన్నే మన శరీరంలో ఏ పార్టు చూడలేనప్పుడు మరి దాన్ని ఎట్లా గుర్తించాలి అంటే దానికి శబ్దం అనే ఒక లక్షణం ఉందన్నమాట. ఆ శబ్దముతోటి ఆకాశాన్ని గుర్తించాలి. ఆకాశం ఉంది, ఇప్పుడు 2 పెదాలు కలుస్తూ ఉన్నాయి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచే వస్తుంది ఈ శబ్దము. ఆకాశానికి ఒక గుణం ఉంది కాబట్టి ఆ గుణాన్ని బట్టి ఈ ఆకాశం ఉందని గుర్తించాలన్నమాట. భూమినైతే ఈ కళ్ళతో చూడొచ్చు, జలాన్నైతే ఈ కళ్ళతో చూడొచ్చు, అగ్నినైతే ఈ కళ్ళతో చూడొచ్చు, మరి వాయువునైతే కళ్ళతో చూడలేము, కానీ స్పర్శతో గుర్తించవచ్చు అనమాట. చల్లగా ఉంది, వేడిగా ఉంది అని గుర్తించవచ్చు. మరి కానీ ఆకాశాన్ని ఎట్లా గుర్తించాలి? మరి వాయువునైతే పోయి స్పర్శ ద్వారా గుర్తిస్తున్నాము, మరి ఇది స్పర్శ ద్వారా కూడా గుర్తించేది కాదు కదా ఆకాశం అనేది. మరి స్పర్శ ద్వారా గుర్తించేది కానీ ఆకాశమే, మరి శరీరములో ఏ పార్టు చేత కూడా గుర్తించని ఆకాశమే. మరి అట్లా ఉంటే దానికి ఒక లక్షణము చేత ఆకాశం ఉందని గుర్తించే స్వభావము కలది ఆకాశం అయితే, మరి ఆకాశానికి కూడా ఆధారమైన ఆత్మ ఉంది, పరమాత్మ స్వరూపము. పంచభూతాలకి కూడా ఆధారమయ్యి విలక్షణంగా ఉంది. ఆకాశానికి కూడా ఇంకా సూక్ష్మంగా ఉంది అనమాట. ఆకాశమేమో సూక్ష్మంగా ఉంది, మన కంటికి కనిపించటం లేదు, స్పర్శకి అందటం లేదు. కానీ
ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపాన్ని మరి పంచభూతాలతో తయారైన ఈ దేహం ఉందే, మరి దాన్ని చూడగలదా, దాన్ని తెలుసుకోగలదా? అందుకనే తెలుసుకోలేదు. ఈ శరీరంలో ఏ పార్ట్ కూడా ఆత్మని తెలుసుకోలేవు. మరి ఎలా అయితే తన ముఖాన్ని, తన తెలివితేటలు గాని, తన పదవి గాని, తన సంపదలు గాని ఎట్లయితే వాటిని ఉపయోగించి ఎవరి ముఖాన్ని వాళ్ళు ఎట్లా చూసుకోలేరో, అలా తన స్వరూపాన్ని పంచభూతాలతో తయారైన ఈ దేహముతో తన స్థితిని తెలుసుకోలేరన్నమాట. సరే, బుద్ధి సూక్ష్మమైనది కదా. మరి మన శరీరంలో మనసు, బుద్ధి, చిత్తము, ఆకాశము, ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 ఉన్నాయి కదా. ఈ 4 అంతఃకరణ వృత్తుల్లో బుద్ధి మరి సూక్ష్మమైనది కాబట్టి బుద్ధి ద్వారా ఏమన్నా తెలుసుకోవడం కుదురుతుందా? తెలియదు అని చెప్పారు. అక్కడ శ్లోకం పెట్టారు కదా, బుద్ధిగ్రాహ్యం అతీంద్రియము. అది ఇంద్రియము కాదు, ఆత్మ అతీంద్రియము. కాబట్టి ఇంద్రియాలతో కూడిన ఈ దేహము, 24 తత్వాలతో కూడిన ఈ స్థూల దేహము, 17 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరము, మరి ఏ తత్వము లేకపోయినా ఒక ఆవరణ అంటూ ఉంది కాబట్టి మరి కారణ దేహము, ఈ 3 దేహాలతో పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా తెలియబడదు. మన యొక్క ముఖాన్ని మనం మన సంపదలు మన వాటితో ఎంత తెలుసుకోవాలి, చూసుకోవాలని ఎట్లా వీలుపడలేదో, మరి ఒక అద్దం అనేది వెనకాల పింగాణి రంగు పూసిన అద్దములో మన యొక్క ముఖాన్ని మనం చక్కగా చూడగలం అన్నమాట. అప్పుడు మన ముఖాన్ని సవరించుకోవడానికి, సరిచేసుకోవడానికి అద్దం ఎట్లా తోడ్పడిందో, ఇక్కడ తెలిసిన వాళ్ళు అద్దము లాంటి వాళ్ళు అన్నమాట. మన ముఖాన్ని అద్దముతో సరిచేసుకున్నాం కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటే వాళ్ళు దర్శించి ఉన్నారు కాబట్టి ఆ దర్శనాన్ని చెప్తారు. అంతేగాని భగవంతుని తెలుసుకోవడానికి వేరే ఉపాయాలు ఏమీ లేవు. శరీరంతో ప్రయత్నించిన స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేము. భగవంతుని యొక్క క్రియలు తెలుసుకోవచ్చు అంటే ద్వాపర యుగంలో ఒక అవతారము, మరి కృతయుగంలో ఒక అవతారము, త్రేతాయుగంలో ఒక అవతారము, కలియుగంలో ఒక అవతారాలు ఎత్తొచ్చు. అవతారాలు తెలుసుకోవచ్చు. వాళ్ళు నడిచిన నడక, వాళ్ళు చేసిన పనులు తెలుసుకోవచ్చు తప్ప గ్రంథాల ద్వారా. కానీ ఆ యొక్క ఉనికి ఉందే, మరి యొక్క అది ఆకారానికి విలక్షణమైన ఉనికి. ఆ ఉనికిని తెలుసుకోవాలి అంటే మనలో ఉన్న ఉనికి, ఆ ఉనికి ఒక్కటే కాబట్టి సమిష్టి మీద అంతటా వ్యాపించి ఏ ఉనికి అయితే ఉన్నదో అది ఇక్కడ నేను 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 అంటూ ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా, అందుకనే గురుముఖత తెలుసుకోమన్నారనమాట. శంఖంలో పోస్తేనే తీర్థం ఎట్లా అయిందో గురుముఖత తెలుసుకుంటేనే మనలో ఉన్న ఉనికి అనేది తెలియబడుతుంది అనమాట. లేకపోతే మన తెలివితేటలతో ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడా ఆ యొక్క స్వరూపం అనేది తెలియదు, అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. మరి అలాగే కదా జీసస్ పాపం అలా గ్రంథాలు తిరగేసి అలా చదువుకుని ఎవరో చెప్పుకుంటుంటే ఈ తత్వాన్ని విని సరిగ్గా డైరెక్ట్గా వినలా. గురువు డైరెక్ట్గా గురుముఖత వినాలి, అంతేకాని చాటు చాటుని వింటే, ఎవరో చెప్పుకుంటుంటే వింటే అర్థం కాదనమాట. ఏమైపోతుంది అప్పుడు? ఎటు కాకుండా అయిపోతుంది. అదా భ్రష్ట ఇదా భ్రష్ట అని అయిపోతుంది. అలా జీసస్ పాపం ఎవరో చెప్పుకుంటుంటే విని ఆ మాటలో మళ్ళీ ఎవరో ప్రశ్న పెడితే వాళ్ళు ఏం చేశాడు, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. మరి నువ్వు దేవుడు కుమారు ఎట్లా అయ్యావు చూపించు అన్నారు వాళ్ళు. తెల్లోళ్ళు ఏమన్నారు, నువ్వు దేవుడు కుమారుణ్ణి అంటున్నావు కదా, నువ్వు ఎట్లా అయ్యావు దేవుడు కుమారుని? సరిగ్గా అతను గురుముఖత కనుక తెలుసుకొని ఉంటే అప్పుడేం చెప్పేవాడు, నేనే కాదయ్యా దేవుని కుమారుణ్ణి, నువ్వు కూడా దేవుని కుమారుడివే. మరి ఈ ఈ శరీరం అనేది ఇది పంచభూతాలతో తయారైంది. నీ శరీరం అట్టిదే, నా శరీరం అట్టిదే. కానీ శరీరాన్ని మరి నడిపించేది ఒకటి ఉంది, ఉనికి అనేది. అది జాగ్రత్త అవస్థలో ఈ స్థూలాన్ని నడిపిస్తూ ఉంది, స్వప్నంలో సూక్ష్మాన్ని నడిపిస్తూ ఉంది, మరి సుషుప్తిలోనేమో గాఢ నిద్రలో తానే ఉంది. కానీ ఈ 3 అవస్థల్ని కూడా నడిపించేది ఆ నేనే, నీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను అని చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది.
చక్కగా అప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు. ఇతను పాపం సరిగ్గా గురువుని ఆశ్రయించి వినకపోవడం వల్ల ఏమైందంటే చెప్పలేకపోయాడనమాట. అందుకని ఏం చేశారు, వాళ్ళు ఉరి తీసేశారు. అదే సిలువేసేశారు కదా! అందుకని బ్రహ్మజ్ఞానం ఎప్పుడూ కూడా గురుముఖత తెలుసుకుంటేనే అర్థమవుతుంది తప్ప, గ్రంథాలు చదివితే అర్థం కాదు. అది ఏమవుతుందంటే పరిపూర్ణత్వం రాదు. అని మళ్ళీ ఇతరులకు ఎవరికైనా చెప్పడానికి కుదరదనమాట. అలా మరి వశిష్ఠుల వారి ద్వారా రామచంద్రమూర్తి మరి ఆ గురుముఖత సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి చక్కగా నిర్భయంగా జీవితాన్ని ఎంత సాఫీగా జీవించగలిగాడు. మరి అర్జునుడు కూడా అంతకు ముందు జీవితంలో దుఃఖపడ్డాడు. ఎప్పుడైతే గురుముఖత తెలుసుకున్నాడో మరి ఎంత ఆనందమైన జీవితాన్ని అనుభవించాడు. మరి ఇదివరకు ఎప్పుడో నేను చిన్నతనంలోనే నువ్వు నా స్నేహితుడివి, నా బంధువువి, నేను ఏదడిగినా నువ్వు కాదనే వ్యక్తివి కాదు కృష్ణ. కానీ నేను ఈ జ్ఞానాన్ని నేను చిన్నతనంలో నిన్నెందుకని అడిగి తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు వయసయిపోయింది. ఇప్పుడు మరి ఈ కొంచెం సమయంలోనే ఈ ఆనందాన్ని పొందాలి అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పటినుంచి ఎంలబ్ధ్వాచ అపరమైన లాభాన్ని నేను ఎట్లా వదులుకోగలిగాను. ఈ చిన్న రాజ్యంలోనే ఈ రాజ్యాల కోసమే పోరాడాను తప్ప, ఈ శరీరాన్ని మరి ఈ జన్మకి విడిచిపెట్టే విద్యలే నేర్చుకున్నాను తప్ప, వెంట వచ్చే విద్యను ఇంతవరకు నేర్చుకోలేకపోవడం వల్ల, మరి ఆ యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోకపోవడం వల్ల, ఆ జ్ఞానాన్ని నేను సృష్టికర్తగా నేను తెలుసుకోలేకపోవడం వల్ల ఎంత నష్టపోయాను అని చెప్పి 18వ అధ్యాయంలో చెప్తాడనమాట. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదమయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనము తవా అని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ శ్రీరాముడు, ఓ బ్రహ్మజ్ఞ, మీరు మనస్సుని శుద్ధమని అంటూ ఉన్నారు. పృథ్వీ మొదలైన భూతజాలమునకు ఏమాత్రము సంబంధించినది అని వర్ణిస్తున్నారు. ఈ మనస్సే ఏమంటున్నారంటే మనస్సు అనేది మరి శుద్ధం అంటున్నారు కదా. మనసు బ్రహ్మమని కూడా చెప్తున్నారు కదా. మనసే బ్రహ్మం అంటున్నారు. అంటే అన్ని ఇంద్రియాలు కూడా బ్రహ్మము చేతే నడుస్తున్నాయి కాబట్టి మరి ఇంతవరకు ఆ విషయాలు నేను ఒప్పుకున్నాను. అయితే ఇక్కడ ఒక సందేహము, మీరు గాని నేను గాని ఈ సభికులు గాని ఈ వర్తమాన శరీరములను ధరించుటకు ఇంతకు పూర్వము శృతియే కారణమై ఉన్నది కదా. అదే విధముగా ఆత్మకి ప్రప్రథముగా సృష్టి సంకల్పుడు బ్రహ్మదేవునికి కూడా ఇతపూర్వము శృతే కారణమని ఎందుకు అనకూడదు అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఆ చైతన్యమే ఆధారమై ఉంది, నాకు ఆ చైతన్యమే ఆధారమై ఉంది, మరి సర్వులకి కూడా ఆ చైతన్యమే ఆధారమై ఉంది. కానీ బ్రహ్మదేవుడు ఒకడున్నాడే, బ్రహ్మదేవునికి కూడా మరి ఆ స్మృతే కారణమని ఎందుకు అనకూడదు, ఆయనకు కూడా అదే కారణం కదా అని రాముడు అడుగుతూ ఉన్నాడు అనమాట. స్వయంభూ అని ఎందుకు అనాలి, అతడు కారణరహితుడని స్వయంభూ అని ఎందుకు అనాలి? మరి వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారంటే, పూర్వకర్మలలో కూడి ఉన్నప్పుడు సంస్కారం అనేది ఉంటుంది. అట్టి సంస్కారాలే లింగదేహం అని కూడా అంటున్నారు. ఇంతకు పూర్వము శృతియే ఆ తదుపరి శరీరము దాల్చుటకు కారణమగుచున్నది అని వాస్తవమే అని ఇక్కడ శ్రీరాముడు మరి ఆ వశిష్ఠుల వారిని చక్కగా ప్రశ్నించి అడిగి తెలుసుకున్నాడు అన్నమాట, సందేహాలు ఉన్నప్పుడు. అలా అర్జునుడు కూడా కృష్ణుణ్ణి ప్రశ్నించి అడిగి సందేహాలు వస్తూ ఉంటాయి. మరొక్కసారే అర్థము కాదు కదా. కొన్ని కోట్ల జన్మల నుంచి మరి ఇదే జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం కదా మనందరం అని. ఏ జీవితము? శరీరమే నేనని, సంసారమే నాది అని, ఇవి నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశం అని ఇక్కడ స్ట్రక్ అయిపోయాం కదా. అన్నీ నావి 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 అంటున్నాం తప్ప నేను అనేది తెలియకుండా ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. కాబట్టి మరి ఒక్క జన్మలో సందేహం అనేది నివృత్తి అవ్వదనమాట. అంటే ఒప్పుకోవడం అనేది జరగదు. అందుకనే ప్రశ్నలు పెడతారనమాట మధ్యలో, అది ఎలాగా, ఇది ఎలాగా. అలా ప్రశ్నలు పెడితే ఆన్సర్ ఇవ్వడానికి ఎదురుగుండా ఒక వ్యక్తి ఉండాలి కదా. మనం గ్రంథం చదివామనుకోండి, గ్రంథాన్ని ప్రశ్న పెట్టడానికి ఆన్సర్ ఇవ్వదు కదా. అందుకని గురుముఖత తెలుసుకోమన్నారనమాట. ఎప్పుడైతే
మరి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత అది తానుగానే ఉంది కదా. తానుగా ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే అదే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవరు ఆత్మని వాళ్ళు, ఎవరు ఆత్మని వాళ్ళంటే ఇన్ని ఆత్మలు లేవు సుమా, ఒకే ఆత్మ. ఎవరికి వాళ్ళు తనలో ఉన్న ఉనికిని తెలుసుకోవాలన్నమాట. ప్రపంచంలో మానవేతర జీవులకు కానీ, మానవులకు కానీ, మరి ఆ బ్రహ్మ భువనాల లోకాలకు కానీ, మహాభూతాలకు కానీ అన్నిటికీ కూడా ఆధారమయ్యింది ఆ ఉనికే. ఆ ఉనికి అది అంటే మళ్ళీ వేరైపోతాం. అది కాదు, అది నేనుగానే ఉంది. సమిష్టిలో అన్ని శరీరాల్లో కూడా ఉపాధిని బట్టి పలుకుతూ ఉంది. మన శరీరంలో నేను 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 అంటూ ఉంది. ఆ నేనే మరి యథార్థమైనది. ఇదంతా కూడా మార్పులు చెందేవి.